మాడతారు. ఆవిడ ఆలస్యంగా వచ్చారు, ఒకసారి లెటర్ స్పీక్ అవుట్ అండి. శివపార్వతి గారు 2-3 అంశాలు. ఈ ముదర ప్రేమికుల మధుర కాదు, ఈ టైటిల్ నేను కాదండి ఇచ్చింది, రామ్ కుమార్ గారు ఇచ్చారు. సో వారు మంచి వాస్తవంగా మంచి స్క్రిప్ట్ రైటర్. ఆయన కనపడరు కానీ చాలా మంచి టైటిల్స్ అవి చెప్తుంటారు, మధ్యలో సెటైర్ వేయడం కానీ. సో ఆయన ఇచ్చారు, అదొకటి. రెండో అంశం వచ్చేప్పటికీ ఎంపీలు జారిపోతుంటే మొత్తానికి తాత్కాలికంగా కొంచెం బిగించేశారు. 3 గుడ్లవల్లేరు సంఘటన. ఇక్కడ ఏంటంటే సందేహం వచ్చేది, ఇంత కేసు నడుస్తుంటే ఇంత చేటు ఫ్యామిలీని, జత్వానీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి వాళ్ళకి చుక్కలు చూపిస్తే, మరి మహారాష్ట్రలో ఉన్నది కూటమిలో బీజేపీ ప్రభుత్వం కూడా పార్టిసిపెంటే కదా. సజ్జన్ జిందాల్కి బీజేపీకి ఉన్న సంబంధాల దృష్ట్యా అక్కడ ఆ కేసుని ఏమన్నా స్లో డౌన్ చేసే కార్యక్రమం త్రూ వైసీపీ నడిపించారా? అదేమన్నా జరుగుంటుందా? ఇది ఒక సందేహం మాత్రమే. మీకు తెలియాలి ఎక్కువ, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు వరుసగా ఒక్కొక్కటి చెప్పుకుంటా వద్దాము. ముద్ర ఏంటి, ముద్ర ప్రేమికుల ఇప్పుడు దాకా పాప వెంకటేశ్వర రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చర్యలు తీసుకుంది, ఆ చర్యలు తీసుకోవాలని ఈయన అసలు ఓదర కొట్టేశారు. ఇప్పుడు ఆ ముదర ప్రేమికులు లాంటి ప్రేమ గాథలు ఒక 100 వచ్చాయి వైసీపీ గవర్నమెంట్ లో. వాళ్ళు ఎలాంటి చర్యలు ఇప్పటికీ స్టిల్ దువాడ శ్రీనివాస్ సస్పెండ్ చేయట్లా. ఈయన చర్యల గురించి మాట్లాడదని నవ్వు వచ్చింది. అలాగే డోర్ డెలివరీ చేసి పంపిస్తే అనంతబాబుని ఏం చేయకుండా బస్సులో కూర్చోబెట్టుకొని పక్కన క్యాంపెయినింగ్ తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేస్తే చంపేసి. సో వీళ్ళు ఎక్కడ ప్యానెల్లో కూర్చొని ప్రభుత్వం ఏం చేస్తుంది, చర్యలు తీసుకోవాలి అది ఇది అంటే జనాలైనా బాబు మీకు అసలు ఆ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని జనాలు నవ్వుకుంటారు. మీరు అసలు అది గమనించకపోతే ఎట్లా? మీరు ప్లీజింగ్ గా రిక్వెస్టింగ్ ఉండాలి కానీ హడావుడి చేయకూడదు. చేసే నైతిక హక్కు కోల్పోయారు మీరు ఎప్పుడు 5 సంవత్సరాల్లో. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు వైసీపీ వచ్చేవాళ్ళు చర్యలు తీసుకుంటుందా నాకేం అర్థం కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిన్నటి నుంచి వర్షాలకి ఎలా వర్క్ చేస్తుందో చూస్తున్నాం. ఎన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎలా ధర్నించారు. వీళ్ళలాగా అన్నమయ్య డ్యాము కావాలని వదిలేసి డ్యామ్ పక్కన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఇదవుతాయి అన్నా కూడా నిర్లక్ష్య వైఖరితోటి నీళ్లు వదిలేసిన పరిస్థితుల్లో వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళని పట్టించుకోకుండా సంవత్సరాల తరబడి వాళ్ళకి రావాల్సిన ఇది కూడా ఇవ్వకుండా వదిలేసిన బాప్త అనుకుంటున్నారా ఏంటి? ఎన్డీఏ కూటమిలో నిన్నటి నుంచి వర్షాలు పడుతుంటే ఎలా వర్క్ చేస్తుంది గవర్నమెంట్ అనేది చూడండి, మీరు నేర్చుకోండి. అసలు మీకు అసలు పని చేయడమే తెలియదు. ఇక పని చేయకపోతే మీరు చూడకుండా కళ్ళకు భూతద్దాలు పెట్టుకొని ప్యానల్లో కూర్చొని పని చేయాలి, చర్యలు తీసుకోవాలంటే పిన్ టు పిన్, మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ కావాలంటే వైసీపీ నాయకులందరూ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అప్ టు మినిట్ అప్డేట్ పంపిద్దాం. డైరెక్ట్ కొంచెం రిక్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని, ఎందుకంటే మీరు సాక్షి ఛానల్ తప్ప ఏ ఛానల్ చూడరు కాబట్టి మినిట్ టు మినిట్ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మీకు మీ కళ్ళకు కట్టినట్టు అర్థం అవుతుంది. అంటే ఏ స్థాయిలో చర్యలు జరుగుతున్నాయని. ఇప్పుడు యంత్రాంగాన్ని ఎలా చేయించాలి, ఏం చేయించాలని వచ్చి నేర్పిస్తుంటే ఎలా ఉందంటే తాతకు దగ్గర నేర్పించినట్టుంది మీరు మాట్లాడుతుంటే. అసలు మీ నిర్లక్ష్య వైఖరి పరాకాష్ట. 5 సంవత్సరాల్లో ఏం జరిగినా మనకేం పట్టదు, తడిగొట్టేసుకొని పడుకున్నారు అందరూ. ఇక మీరు ఏం చేస్తున్నారని నవ్వు వస్తుంది. ఇప్పుడు గుడ్లవల్లేరు సమస్య గురించి మాట్లాడారు. ఇక్కడ 2 ఇన్సిడెంట్స్. ఇప్పుడు హైపోథెటికల్ గా ఒక విషయాన్ని మాట్లాడాలనుకున్నా కూడా ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమై, పిల్లలు చెప్పిందే నిజమై కెమెరాస్ పెట్టుండి వీడియోస్ తీసి ఉన్నట్లయితే, ఇప్పుడు ఒక్క వీడియో అయినా బయట వెబ్సైట్స్ లో కానీ ఎక్కడైనా వచ్చిందా? రాలేదు అంటే అర్థం ఏంటి? యంత్రాంగం బాగా పనిచేసినట్టు. సరే, 2 విషయాలు ఉంటాయి. ఒకటి పెట్టైనా ఉండాలి, ఇంకొకటి పెట్టకుండా అయినా ఉండాలి. సరే, పెట్టింది వాళ్ళు పెట్టారు అనుకున్నారు అనుకోండి, వీడియోస్ ఉండాలి. వీడియోస్ ఉంటే బయటికి రావాలి. రాలేదు అంటే పోలీస్ యంత్రాంగం కరెక్ట్ గా కంట్రోల్ చేసి కట్టడి చేసి అరెస్ట్ చేసి ఆడపిల్లల మాన ప్రాణాలను కాపాడినట్టే. ఇక్కడ ప్రభుత్వం పని చేసిందంటారా, పని చేయలేదంటారా? లేదు, పెట్టలేదు అనుకోండి. పెట్టలేకపోతే ఇది అపోహ అయితే వాళ్ళు పెట్టారేమోనని ఆందోళనతో ఆడపిల్లలు ప్రొటెస్ట్ చేయడం తప్పేం కాదు.
సో ఇక్కడ ఏం జరిగింది అనేది విచారణ అనేది జరుగుతుంది. తీసుకెళ్లారు పిల్లలు, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరి వల్ల జరిగింది అనుకుంటున్నారో అందరిని తీసుకెళ్లారు, విచారణ చేస్తున్నారు. సాక్షాత్ మంత్రి వచ్చాడు కదిలి, అక్కడ పిల్లలతో మాట్లాడారు, విద్యార్థులతో మాట్లాడారు, మీకు మేము హామీ అని ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి రెస్పాండ్ అయ్యారు. అన్ని అక్కడున్న లోకల్ నాయకులందరూ కాలేజీ దగ్గర పరిగెత్తారు. నిన్న ఆ సమస్యను సార్ట్ అవుట్ చేయడానికి అన్ని విధాలుగా అన్ని యంత్రాంగం అంతా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆగవేగాల మీద స్పందించారు. ఇంకా చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే డోర్ డెలివరీ చేసి పంపించినా కూడా ఆయన బస్సులో కూర్చోబెట్టుకున్నట్టు అలా స్పందించాలా? ఇంకా అలా పనిచేయాలా? అలా పనిచేయడం అయితే మనకి మరి ఎన్డీఏకి చేత కాదు. లేకపోతే గోరంట్ల మాధవ్ గారు లాంటి వాళ్ళు వీడియో కాల్స్ చేస్తున్నా అది ఫోర్జరీ వీడియో, మాకేం సంబంధం లేదని మెలకుండా చేతులు దులిపేసుకున్నట్టు కూర్చోవాలా అందరికి సినిమాలు చూపిస్తా ఉంటే? సో వైసీపీ ప్రభుత్వం వీళ్ళు వాళ్ళ గవర్నమెంట్ లో ఒక అమ్మాయిని, ఒక బాలీవుడ్ నటిని తీసుకొచ్చి 40 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి, ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ 10 డివైజెస్ సీజ్ చేసి వాళ్ళకి ఎలాంటి కనీస కమ్యూనికేషన్ ఇది కూడా ఇవ్వకుండా గవర్నమెంట్ భవనాల్లో పెట్టి డిపార్ట్మెంట్ అంత ఒత్తిడికి గురి చేసి అంత హెరాస్మెంట్ చేస్తే ఆ విషయం మీ గవర్నమెంట్ లో బయటికి రాలా? గవర్నమెంట్ మారగానే బయటకు వచ్చిందంటే అర్థం ఏంది? మీరు ఏ స్థాయిలో ఎంత వికృతి శాస్త్రాలు చేశారు అనేది ఒక్కొక్కటి బయటకు వెలుగులోకి వస్తుంటే అందరూ ఊస్తున్నారు మిమ్మల్ని. దాన్ని వదిలేసి మీరు ఈ రోజు దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి అది ఇది అని చెప్పి ఏదేదో కూర్చోబెట్టి సాక్షి మీడియాలో ఏదేదో చెత్త డిబేట్లన్నీ పెడుతుంటారు. ఫ్యాన్స్ మధ్య వారని, ఆ వారని, ఈ వారని దాన్ని డైవర్ట్ చేయడానికి. ఆ అమ్మాయి మీద ఇంత వ్యక్తిత్వ అందం చేస్తున్నారండి. ఆ నటి మీద ఆ అమ్మాయి గౌరవప్రదంగా ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అండి. అమ్మాయి వాళ్ళ మదర్ రిజర్వ్ బ్యాంక్ లో ఎంప్లాయీ. గౌరవప్రదంగా వాళ్ళ ఫాదర్ నేవీ ఆఫీసరు, ఒక గౌరవప్రదమైన కుటుంబం. అలాంటి వాళ్ళు కూడా మీరు రోడ్ల మీద గీడడం మీకు అలవాటేగా. ప్రతిపక్ష నాయకులు భార్యలను రోడ్డు మీద గీడుస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని రోడ్డు మీద గీడ్చాడు. మన రాష్ట్రంలో జాతక పక్క రాష్ట్రాల మహిళలను కూడా రోడ్ల మీద గీడుస్తారు. ఇప్పటికీ మీ వైఖరి మారలా. మీ సాక్షి మీడియాలో మీ పాంప్లెట్ ఛానల్లో ఇప్పటికీ మారలా. ఆ అమ్మాయిని ఏ రకంగా వ్యక్తిత్వ అన్నం చేస్తే డిబేట్స్ పెట్టి అమ్మాయిని ఎలాగా మీరు అనుకున్న వ్యాపారవేత్త, మీకు నచ్చిన వ్యాపారవేత్త, జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చిన వ్యాపారవేత్త కోసం ఆయన చేసే లఫూట్ పనులన్నీ మీరు ఎంకరేజ్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ గ్రిప్ లో పెట్టుకొని, యంత్రాంగాన్ని గ్రిప్ లో పెట్టుకొని మీరు చేసిన దమన కాష్ట గురించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత చండాలంగా కూడా ముఖ్యమంత్రులు ఉంటారా? ఏ ముఖ్యమంత్రి ఎట్లా ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా తయారు చేశారు. ఒక నిమిషం అండి, రామ్ కుమార్ గారు సజ్జన్ జిందాల్కి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో బీజేపీ హ్యాస్ టు ఓపెన్ అప్ ఇట్స్ మౌత్. ఇంతవరకు ఎందుకు టైట్ లిప్డ్గా ఉంది? ఎవరిని కాపాడేందుకు, లేకపోతే ఎవరి